హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ప్రేమ పల్లకి' పార్ట్ 18. హేయ్! ముచ్చట్లు ఆపి త్వరగా మీకు కావాల్సినవి తీసుకోండి. మేం సెలెక్ట్ చేసిన తర్వాత ఓల్డ్ మోడల్‌లో ముసలోళ్ళు లాగా తీసుకున్నారని కామెంట్ చేస్తే మాత్రం ఒక్కొక్కరి చెంప పగులుతుంది అని మైథిలి ఇంకా మహి తిట్టడంతో వెంటనే వాళ్ళ జనరల్ టాపిక్ వదిలేసి బట్టలు చూసుకోవడం మొదలుపెట్టారు. ఏదేమైనా సరే, నువ్వు మళ్ళీ వాడితో క్లోజ్‌గా కనిపించావనుకో చెల్లెలని కూడా చూడనని చింటూ తిట్టేసరికి సరేలే అంటూ మూతి ముడుచుకుంది చందన. చందనకి అన్నల చేతిలో ఫుల్ కోటింగ్ పడుతుందని వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ పక్క నుంచి చూస్తున్న శివకి అర్థమవుతూనే ఉంటే, ఒక చెల్లెల్ని ఆల్రెడీ మా ఇంటికి ఇస్తున్నారు. ఇంకొక చెల్లెలు మాట్లాడితే ఏమైందో? లైఫ్ లాంగ్ అయితే మా ఇంటికి రాకుండా ఉండరు కదా! వెధవ ఓవర్ యాక్షన్. అయినా వీళ్ళనని ఏం లాభం లేదు. ఇక్కడ మా అన్నయ్య తప్పు కూడా ఉందని తిట్టుకున్నాడు శివ. రేవతి కూడా చీరలు చూస్తూ ఆకుపచ్చ ఇంకా ఎరుపు కాంబినేషన్‌లో ఉన్న పట్టు చీర చూసి, "మైదు, దితికి ఈ చీర బావుంటుంది కదా" అంటూ కోడలి మీద చీర వేసి చూపింది. మామూలుగా రేవతి ప్లేస్‌లో ఇంకెవరున్నా అన్నదమ్ములు గోల గోల చేసేవారు గానీ, అత్త వాళ్ళ చెల్లెలతో గానీ, వాళ్ళ అమ్మతో గానీ మాట్లాడే విధానం చింటూ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆవిడ ఎంత చొరవ చూపించినా ఏమీ అనకుండా సైలెంట్‌గా నిలబడ్డారు. అందులోనూ ఇంట్లో అందరూ మెంటల్ వాళ్ళే ఉన్నప్పుడు ఇలాంటి ఒక పర్సన్ ఉంటేనే చెల్లెలు బావుంటుందని తెలుసు కాబట్టి ఆవిడకి వాళ్ళు కాస్త రెస్పెక్ట్ ఇస్తారు. "నీ కలర్‌కి చాలా బావుంది బంగారం. నీకు ఓకేనా? నచ్చలేదంటే మాత్రం నిర్మొహమాటంగా చెప్పు. నీకు నచ్చిన చీరే తీసుకుందాం" అంది రేవతి కోడలతో. "అయ్యో! అదేం లేదత్తా. నీ సెలక్షన్ సూపర్. చాలా బావుంది. ఈ చీర నాకు ఓకే. నచ్చితే వేరేవి కూడా తీసుకుందాం" అంది అత్తగారితో దితి. దాంతో కోడలి బుగ్గలు గిల్లి, "అయితే ఇంకేమైనా నచ్చితే తీసుకో. ఇదైతే ప్యాక్ చేయించొచ్చు కదా" అని తన మీద వేసిన చీర వైపు చూపించి అడగడంతో ప్యాక్ చేయించమన్నట్టుగా నవ్వింది దితి. "అత్త ఇది అన్యాయం" అంటూ ధృతి, చందు అరవడంతో "ఏంటన్యాయం? మీ అక్కకి చీర సెలెక్ట్ చేయడమా?" అని అమాయకంగా రేవతి అడిగేసరికి "ఊరుకోండి అత్తయ్య. మీరు కూడా గేమ్స్ ఆడతారు. ఎంత మీకు కాబోయే కోడలైతే మాత్రం మా అక్కకి మాత్రమే చీర సెలెక్ట్ చేస్తారా? మేం కోడళ్ళం కాదా? మాకు కూడా సెలెక్ట్ చేయొచ్చు కదా" అని అడిగారు. "ఓస్ అంతేనా? సరే" అంటూ చీరలన్నీ చూసి దితికి తీసుకున్న లాంటి చీరలాగే వేరే కలర్స్‌లో తీసుకొని ఇద్దరి మీద వేసి అవి వాళ్ళకి సూట్ అవ్వకపోవడంతో ఇద్దరూ ఎక్స్‌చేంజ్ చేయడంతో ఇప్పుడు వాళ్ళకి బాగా అనిపించడంతో ఈ 2 ఓకే కదా అని రేవతి ముచ్చట పడుతూ అడిగేసరికి "బావున్నాయత్తా" అంటూ చందన వాళ్ళు తెగ మురిసిపోయారు. భలే అమ్మాయిలు. అంత డబ్బు ఉండి కూడా చీరలు కట్టుకోమంటే నసిగే అమ్మాయిలను చూశాను గానీ, వీళ్ళు మాత్రం చీరలు దగ్గరుండి మరీ సెలెక్ట్ చేయించుకుంటున్నారు అంటూ శివ మొబైల్ బయటికి తీసి చెల్లెలికి కాల్ చేసి పక్కకి వెళ్తే, అప్పుడే నిద్రలేచి పాచిమొహంతో వచ్చి హాల్‌లో కూర్చొని అమ్మ కోసం, అన్న కోసం వెతికి వాళ్ళు షాపింగ్‌కి వెళ్లారని పనిమనిషి చెప్పడంతో టీవీ ముందు కూర్చున్న సత్య మొబైల్ రింగ్ అవుతూ ఉంటే తీసి లిఫ్ట్ చేసి "ఆ! అన్న చెప్పు" అంది. "ఏం చేస్తున్నావు సత్యమ్మా?" అని శివ వెటకారంగా అనేసరికి అలా పిలిచాడంటే ఖచ్చితంగా కోటింగ్ పడుతుందని అర్థమై ఏంటో చెప్పు అంది సత్య వెటకారంగా. ఇప్పుడే లేచావా అని శివ అడగడంతో అవును అని పిచ్చి నవ్వులు నవ్వేసరికి సిగ్గులేదు నీకు? కాస్త వదిన ఇంకా తన చెల్లెళ్ళని చూసి నేర్చుకో. ఉదయాన్నే లేచి అత్త వాళ్ళతో షాపింగ్‌కి రావడమే కాకుండా ఆడపిల్లలాగా చీరలు దగ్గరుండి మరీ సెలెక్ట్ చేయించుకొని మురిసిపోతుంటే నువ్వేం బారెడు పొద్దెక్కే వరకు ఇంకా నిద్ర లేవనే లేదు అన్నాడు. బారెడు పొద్దెక్కే వరకు పడుకోవడానికి ఉండాల్సింది సిగ్గు కాదన్నయ్య, అదృష్టం. అయినా నేను కూడా లంగావోణిలో ఇంకా చీరలు వేసుకుంటాను కదా! అసలెప్పుడు చీర ఇంకా లంగావోణి వేసుకోనన్నట్టు ఎందుకన్నయ్య ఉదయాన్నే తిడుతున్నావు? అంది సత్య. ఉదయమా? చెల్లెమ్మా నీకు నిద్ర ఎక్కువయ్యి ఏం అర్థం కావట్లేదేమో.
ఒకసారి హాల్‌లో కిలోమీటర్ పొడుగున్న వాల్ క్లాక్ వైపు ఒకసారి చూడు. 10 నిమిషాల్లో లంచ్ అవర్. నీకిది ఉదయం. ఎన్ని చెప్పినా నిన్ను, అన్నయ్యని మార్చడం నా వల్ల కాదు. కానీ కనీసం ఆ పాచి మొహం కడుక్కొని బ్రేక్‌ఫాస్ట్ అన్నా చెయ్యి. సారీ. ఇంకెక్కడి బ్రేక్‌ఫాస్ట్? లంచ్ చెయ్యి అన్నాడు శివ. ఎందుకు లంచ్? ఇప్పుడు నువ్వు పెట్టిందే నాకు కడుపు నిండా ఉంది. అయినా నీ మరదళ్ళని పొగుడుకోవాలి అనుకుంటే పొగుడుకోకుండా మధ్యలో నన్నెందుకు తీసుకొచ్చావు? నీతో మాట్లాడను అని కాల్ కట్ చేసింది. చెల్లెలి మాటలకి నవ్వుకుంటూ మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి సెలక్షన్ మొత్తం అయిపోయి బిల్లింగ్ కోసం వెళ్తూ ఉండడంతో ఏంటి ఈరోజు డిన్నర్ వరకు ఇక్కడే ఉండాల్సొస్తుందనుకున్నానే. ఇంత ఫాస్ట్‌గా షాపింగ్ అయిపోయిందా? అన్నాడు శివ ఆశ్చర్యపోతూ. నిజానికి ఆ మాట శివ చాలా నార్మల్‌గా అన్నా కూడా మొత్తం ఆడ బ్యాచ్ కోపంగా వెనక్కి తిరిగి చూడడంతో పిచ్చి నవ్వులు నవ్వుతూ హేయ్! నేను క్యాజువల్‌గా అన్నాను. డోంట్ బీ సీరియస్ అన్నాడు. శివ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఎంత ఆపుకున్న చందనకి నవ్వు ఆగకపోవడంతో నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతుంటే, ఆమె వైపు చిరుకోపంగా చూసి అందరూ ముందుకు వెళ్లడంతో ఆమె చేయి పట్టుకుని లాగి ఆపేశాడు. కార్స్ స్టార్ట్ చేయడం కోసం చింటూ వాళ్ళు ముందే వెళ్ళిపోవడంతో వాళ్ళు గమనించలేదు. ఓయ్! ఏంటి బావా చేయి పట్టుకున్నావు? అన్నయ్య వాళ్ళు చూస్తే గొడవైపోతుంది బావా. ఇక్కడ ఏం లేకపోయినా కూడా వాళ్ళు చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు అని చందు కంగారు పడుతూ బయటకి చూస్తూ ఉంటే వాళ్ళు కార్ స్టార్ట్ చేయడానికి వెళ్లారులే. నువ్వేంటి మా మమ్మీ సీరియస్‌గా చూస్తుంటే తెగ నవ్వుతున్నావు అన్నాడు శివ. నేను నవ్వింది అత్త సీరియస్‌గా చూసినందుకు కాదు బావ. అత్త సీరియస్‌గా చూసేసరికి పిచ్చి నవ్వులు నవ్వుతూ ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చావు చూడు. అందుకు. భలే కామెడీగా ఇంకా చాలా క్యూట్‌గా ఉన్నాయి బావ నీ ఎక్స్‌ప్రెషన్స్ అని చందన నార్మల్‌గానే అనేసరికి శివ టక్కున ఆమె చెయ్యి వదిలేశాడు. ఓకే. నేను వెళ్తున్నా మరి అని చందన వెళ్ళిపోతుంటే హే ఆగు! నీ ఫోన్ నంబర్ ఇవ్వచ్చు కదా! అన్నాడు శివ. ఫోన్ నంబర్ అనేసరికి కాస్త ఆలోచనలో పడి, ఏముందిలే చిన్న బావే కదా! అందులోనూ ఎప్పుడైనా అక్కని చూడాలనిపిస్తుంది అంటే పిల్లోడు హెల్ప్ చేయడానికి పనికొస్తాడు అని అనుకుని సరే అని చెప్పి నంబర్ ఇచ్చి మిస్డ్ కాల్ ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయింది. దితి, ధృతి మధ్యలో చందు కూర్చోవడంతో శివ మిస్డ్ కాల్ ఇచ్చేసరికి ఇంటి పేరుతో సహా ట్రూ కాలర్‌లో రావడంతో దితి వాళ్ళిద్దరూ మొహాలు చూసుకుని నంబర్ ఇచ్చావా? అంటూ ముందు డ్రైవింగ్ సీట్‌లో ఉన్న అన్నలకి వినిపించకుండా గుసగుసగా అడిగితే అవునన్నట్టు తల ఊపింది. అన్నలు ఏవైనా అంటారన్న భయం తప్పితే శివకి నంబరిచ్చినందుకు వాళ్ళకెలాంటి ప్రాబ్లమ్ లేకపోవడంతో సైలెంట్‌గా ఉండి, అన్నయ్య వాళ్ళకి తెలియకుండా కాల్స్ మాట్లాడితే బెటర్ అని చెప్పారు. నేనేమైనా రోజు మాట్లాడడానికి నంబరిచ్చానా అనుకుంటున్నారా? ఎప్పుడైనా బావని నువ్వు పర్సనల్‌గా కలవాలనుకుంటే హెల్ప్ అవుతుందని నంబరిచ్చాను అని చందన చెప్పేసరికి, ఏమో తర్వాత మీరే రెగ్యులర్‌గా మాట్లాడుకుంటారేమో ఎవరికి తెలుసు అని ఇద్దరూ నవ్వుతూ అనేసరికి వాళ్ళ వైపు విచిత్రంగా చూసింది చందన. ఏంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నారు అనగానే వాళ్ళిద్దరూ నవ్వుతూ మేం నార్మల్‌గానే మాట్లాడుతున్నాం. నీకే తేడాగా వినిపిస్తుంది. అంటే నువ్వే తేడాగా ఆలోచిస్తున్నావని అర్థం కదా! అనడంతో అమ్మ తల్లులు ఆపండి అని నవ్వేసింది చందన. దితి మాత్రం మొన్న ప్యాలెస్‌లో పార్టీ జరుగుతున్నప్పుడు తెలియకుండా శక్తిని ఫోటో తీసుకున్నది తీసి చూసుకొని మనకంటే మన తర్వాత పరిచయమైన మీ తమ్ముడు, నా చెల్లెలు బెటర్ కదా బావ! నెంబర్ కూడా ఎక్స్‌చేంజ్ చేసుకున్నారు. అత్త దగ్గర తీసుకున్న నెంబర్ తప్ప ఒక్క ఫోన్ కాల్ మాట్లాడని ఎప్పుడైనా అడిగావా? ఇప్పటివరకు ఎలా అయినా అవ్వని ఇకపైన నేను నీకు కాబోయే పెళ్ళాన్ని బావ! మాట్లాడొచ్చు కదా! అని అనుకుంది దితి. నేను నిన్ను ఎప్పటికి పెళ్లి చేసుకోను దితి ఎప్పటికి అనుకున్నాడు శక్తి. అతనికి చాలా అసహనంగా ఉంది. మిత్ర దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా అని ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.